సో సార్ యా ఏం చెప్తారు అంటే అదే గతంలో ఇబ్బందులు అంటే పెట్టిన ఒక్కటి ఈ అధికారులు అందరూ కూడా అంటే అధికారులే కాదు వైసీపీ నేతలు చెప్పినట్లుగా విన్న అధికారులు ప్లస్ మీరు ఏ ఏ శాఖల్లో ఏ ఏ ఎక్కడెక్కడ అవినీతి జరిగిందనేది గతంలో పెద్ద ఎత్తున విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. ఇవాళ ముఖ్యం ఒకటి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక తీసుకుంటే మీరు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారు. ఇక్కడ కార్పొరేషన్ ఎండీలు, చైర్మన్లు, సహకరించిన వారు వీరందరి మీద ఉండాలి కదా. వేల కోట్ల రూపాయల ఆరోపణ చేసినప్పుడు మీరు కూడా విచారణ చేస్తామని చెప్పారు. సో ప్రజలు కోరుకుంటారు అది త్వరితగతిన విచారణ అనేది. మీరు ఇంకా మేము వచ్చి 5 నెలలు అయింది, 4 నెలలు అయింది అనేది కాదు. నవీన్ గారు, ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు వివిధ కుంభకోణాలు జరిగాయి, మద్యం కుంభకోణం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో కూడా చెప్పారు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మారు అని చెప్పేసి మా వద్ద ప్రాథమిక ఆధారాలు అన్నారు. తప్పనిసరిగా దాన్ని ఒక ఆర్థిక నేరాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి తగినంత ఆధారాలు, దాని పేపర్ డాక్యుమెంటేషన్స్, పేపర్ ఎవిడెన్స్ ముఖ్యం. ఏదైనా సరే ఒక ఫైనాన్షియల్ స్కామ్స్ విషయంలో పేపర్ డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యం, పక్క ఆధారాలు. అదే మీరు చెప్పింది ఓకే సార్, ఆధారాలు ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఇసుకని ఎన్జిటి ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఆ రోజున ఇబ్బడి ముబ్బడిగా అసలు అంటే ఏ కోర్టుల తీర్పులను కూడా పట్టించుకోకుండా మొత్తంగా పర్యావరణ ఉల్లంఘన చేసి పెద్ద ఎత్తున ఇసుకని తోవి ఆ రోజున ఎంత అక్రమంగా ఇసుకని తరలించారు అనేది అందరికీ తెలుసు, కళ్ళ ముందు కనిపిస్తోంది. ఎవిడెన్స్ అన్న ప్రాథమికంగా మీరు సేకరించారు కాబట్టి చర్యలు ఉండాలి కదా అనేది. అదే కదా నవీన్ గారు, అన్ని చేశారు కాబట్టే కదా మన సెప్టెంబర్ 11వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 2566 కోట్లకి జరిగింది. ఏ రకంగా తప్పుడు ఎఫిటివ్ యాక్ట్లు సుప్రీం కోర్టు కూడా ఇచ్చారు అన్నది కూడా బయటకు తీసింది ఏసీబీ అధికారులు. సో మా ప్రభుత్వం వచ్చి 90 రోజులు దాటింది. సో 1 by 1 చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కాదంబరి జత్వాని ఇష్యూ కూడా ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు ఈ రకంగా ఒక ముగ్గురు ఐపీఎస్లు ఏ రకంగా ఒక మహిళ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి అవుట్ ఆఫ్ రికార్డ్ లాగా చేసి పడేశారో, ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు డీజీపీ స్థాయి, డిఐజీ స్థాయి, ఎస్పీ స్థాయి సస్పెండ్ అవడం బహుశా దేశ చరిత్రలో ఇది ప్రథమం కావచ్చు. ఈ రకంగా వారు ఆ అధికార దుర్వినియోగం పాల్పడ్డారు. ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్స్ లో సీతారామాంజనేయ ఐపీఎస్ గారిని జీవో నెంబర్ 1592 నిన్న ఇచ్చినటువంటి జీవో సస్పెన్షన్ ఆర్డర్ ఇది. ఈ జీవో కాపీలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే, వీరందరూ సీఎంఓ ఆఫీస్ లో మీట్ అయ్యారని చెప్పుకుంటున్నారు. ఆంజనేయులు హ్యాస్ కాల్డ్ కాంతిరాణ టాటా, విశాల్ గున్ని టు సీఎంఓ ఆఫీస్, ఇన్స్ట్రక్టెడ్ దెమ్ టు అరెస్ట్ కాదని చెప్పని అన్నారు. అంటే సీఎంఓ కార్యాలయంలో కూర్చున్నారు వీరందరూ కలిసి. మరి సీఎంఓ కార్యాలయం కూర్చున్నారంటే అది ఆంజనేయులు గారి ఆఫీస్ అయితే కాదు కదా. మరి సీఎంఓలు ఎవరు చెప్పారా అన్నది కూడా బయట రావాలి. సీఎంఓలు ఎవరు చెప్పారు? ఆ సీఎంఓ స్పెషల్ సెక్రటరీ చెప్పారా, లేకపోతే అన్ని తానే వ్యవహరిస్తే సజ్జల వారు చెప్పారా, లేదా సజ్జల వారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా, ఎవరు చెప్పారని తేలాలి. ఇది తేలే విధంగా ఇప్పుడు ఇది ప్రాథమిక ఆధారాల మీద సస్పెన్షన్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ప్రాథమిక ఆధారం, ఫర్దర్ ఆధారాలు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. దీనికి మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. దానిలో ఆ వివరాలు అన్ని వస్తాయా? దీని మీద వాళ్ళు ఐపీఎస్ అధికారులు, ఇప్పుడు గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కక్ష సాధింపు వాళ్ళు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన ఏం చేశారు, సిఐటికి వెళ్ళారు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. ఆ సస్పెన్షన్ కాదు, తప్పు చేశారని చెప్పి కొట్టి పడేసింది. డ్యూటీలో జాయిన్ చేసి మళ్ళీ అదే కాలం మళ్ళీ సస్పెండ్ చేసి చూడండి, కక్ష ఏ రకంగా చేశారు. మళ్ళీ క్యాట్ చేయడానికి వీల్లేదన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్తారు క్యాట్కి వెళ్తారు. వీళ్ళు ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది, చట్టం అందరికీ సమానం కదా. క్యాట్కో హైకోర్టుకు వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ మనం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆధారాలు వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేయాలి. ఏ రకంగా సీఎంఓ ఆఫీస్ లో కూర్చుని దీనికోసమే మాట్లాడతాక ఇంకోటి ఏదైనా మాట్లాడారా? వాళ్ళు తప్పనిసరిగా అంటారు, మేము దీనికోసం మాట్లాడలేదు, ఉన్నే జస్ట్ టీ దాంట్లో కలిసావు, కాపీలు తాగేది టిఫిన్లు కలిసావు, దీని గురించి మేము కావాలి అంటారు వాళ్ళు. దీని గురించే కలిసారని చెప్పేసి మన ఆధారాలు చూపించాలి. అక్కడ ఉన్న వాళ్ళు సాక్షిగా వచ్చి ప్రవేశపెట్టి చెప్తారా, లేకపోతే రికార్డ్ ఎవిడెన్స్ చూపించాలి. అలా చూపించే పక్షంలో మళ్ళీ ఇటు వెళ్ళిపోతుంది. సో ఆ రకంగా ఇప్పుడు 1వ తారీఖు ఇప్పుడు ఈ కాంతిరాణ టాటా ఉంది, ఇది సస్పెన్షన్ ఆర్డర్. దీనిలో ఏమన్నారు, 1వ తారీఖే కాంతిరాణ టాటాగా వాళ్ళ సీసీ గారికి చెప్పారు టికెట్లు బుక్ చేయమని. ఏది 1 to 35 cc instructed his CC to arrange air tickets to officer to fly to Mumbai. CC to commissioner of a booked flight tickets for Gunni and Ramanamurthy task force on 1/2/2024. 1వ తారీఖే బుక్ చేశారంట.
ఒకటో తారీఖు బుక్ చేశారు. రేపు విచారణకి వెళ్ళి వాళ్ళు కూడా పెడతారు, హరీష్ సాల్వే గారినో సిద్ధార్థ లోద్రానో లేదా రామచంద్రారెడ్డి గారిని ఎవరో పెడతారు వాళ్ళు కూడా. సో అక్కడ మళ్ళీ ప్రూవ్ చేయాలి మనం దీని గురించే వెళ్ళారు, ఈ కేసు గురించే వెళ్ళారు, వేరే కేసు గురించి కాదు. ఇవన్నీ ఏంటంటే చట్టప్రకారం ప్రక్రియ ఉంటది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని యాంగిల్స్ తో ఆలోచించుకొని అన్ని ఆధారాలు పెట్టుకొని విశాల్ గున్ని వెళ్ళారు, 7:30కే వెళ్ళారు. ఎలా వెళ్ళారు? 6:30కి 2వ తారీఖు 6:30కి ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఒక గంట ముందు ఎయిర్పోర్ట్ ఒక గంట ముందని వెళ్ళాలి కదా. అంటే ఎఫ్ఐఆర్ బుక్ అవుతా ఉంది, ఆయన ఎయిర్పోర్ట్ లో ఉన్నాడు. ఆయన మరి అది చిన్న లాజిక్ మిస్ అయినట్టున్నారు. ఎందుకు వెళ్ళావయ్యా నువ్వు అంటే నేనేదో వేరే పని మీద వెళ్ళాను, ఈ పని మీద కాదంటే ఆబ్వియస్ గా. కానీ ఈ పని మీదే వెళ్ళారు అని మనం ప్రూవ్ చేయాలి. ఈ పని మీద ముందే అడ్వాన్స్ గా ముందే వెళ్ళినట్టున్నారు. చిన్న లాజిక్ మిస్ అయ్యి ఎన్నో కేసులు విచారణ చేశారు కానీ ఆయన కేసులో మాత్రం లాజిక్ మిస్ అయ్యారు. ఇది చూడండి, ఇది సస్పెన్షన్ జీవో. ఈ జీవో నెంబర్ 1590 15/9/2024 విశాల్ గున్ని గారిది. ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్ ఆన్ 02/2024 at 6:30 PM. ఆధారాలు వదిలేయడం అంటే అదే ఇంతకుముందు కోటేశ్వరరావు సార్ చెప్పినట్టుగా విశాల్ గున్ని ఐపీఎస్ ప్రొసీడర్ ఒకసారి ముంబై ఆన్ 2/2/2024 at 7:30 AM. రాష్ట్ర ప్రభుత్వం విశాల్ గున్ని గారు 7:30 వెళ్ళారని చెప్పి ఈ జీవో సస్పెన్షన్ ఆర్డర్ లో ఉంది. సస్పెన్షన్ ఆర్డర్ ఉంది కాబట్టి అంతకు ముందు రోజు వెళ్ళలేదు ఆయన. 2వ తారీఖు ముందు రోజు వెళ్ళలేదు, 2వ తారీఖే వెళ్ళారు. సో నేను అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద యంత్రాంగం మీద అనేకమైన ఉంటుంది, ఎన్ని బిల్డప్ చేసుకోవాలి. ఆయన దీనికోసం వెళ్ళాడు, వేరే పని మీద వెళ్ళలేదు. అది వాళ్ళు వేరే పని మీద వెళ్ళారంటారు. వాళ్ళు కూడా బడబడ ఆయన గంటకి 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి ఆయన పెడతారు వాళ్ళు కూడా. సో అన్ని అందుకనే రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన అంశాలు ఉంటాయి, అన్ని క్రోడీకరించుకొని 1 by 1 సెట్ చేసుకోవాలి. దానికి కొంత సమయం పడుతుంది, ఇవన్నీ చూసే చేస్తుంటారు. ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేషన్ అధికారిని రేవంత్ రాయ్ గారిని పెట్టి అన్ని చేశారు కాబట్టి పకడ్బందీగా చేయగలిగారు. తప్పనిసరిగా దీనిలో మంచి ప్రోగ్రెస్ ఉంటది. ఆ అమ్మాయికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి నేనైతే విశ్వసిస్తున్నాను. న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ఎవరైనా. ఇంకో విషయం, ఆ అమ్మాయి ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో కాదంబరి జత్వాని ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఒకసారి చదివితే దానిలో ఎక్కడ ఆమె అధికారుల్ని ఈ ఐపీఎస్ ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ 13/9/2024 ఎఫ్ఐఆర్ పెట్టింది ఆవిడ. ఈ మొత్తం చదివితే ఎక్కడ ఈ ముగ్గురు ఐపీఎస్ లను వేధించారు, తిట్టారు, కొట్టారని ఎక్కడ రాలేదు ఈయన. ఈవిడ ఎక్కడ లాస్ట్ ఒక పారాగ్రాఫ్ ఏం రాశారంటే, ఇది లాస్ట్ పారా ఏం రాశారంటే, ఇట్ హాస్ కమ్ టు మై నాలెడ్జ్ దట్ ఎట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ ది దెన్ ఇంటెలిజెన్స్ డీజీ an operation was carried out by then CP Kanchana Tata and then DCP Mr. Vishal Gunni. I have also learned that Mr. Gunni was deputed to Mumbai to know my antecedents before implicating me in the malicious case. I therefore investigate a thorough investigation is mandated to elicit the true details. అంటే వాస్తవాలు వెలికి తీయండి, వీళ్ళందరూ పెట్టారంట చేశారంట అని నాకు తెలియవచ్చింది అంటుంది ఆవిడ. ఎక్కడ నన్ను వాళ్ళే ఇంటరాగేట్ చేశారు, మళ్ళీ దీంట్లో కూడా నన్ను VTPS తీసుకెళ్లేదని కూడా రాశారు ఈవిడ. ఈ ఎఫ్ఐఆర్ లో నన్ను VTPS గెస్ట్ హౌస్ కి ఏం తీసుకెళ్లేదు. చూడండి, చదువుతాను మీకు చదివింది. అంటే ఇవన్నీ ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, డ్యూరింగ్ ద ఎంటైర్ పీరియడ్ అండ్ వైల్ ఈవెన్ ఇన్ కస్టడీ we were not taken to any guest house such as Dr. NTPPS guest house or any government guest house. I myself booked room in Nova Hotel అంటుంది ఈవిడ. అది ఎక్కడ గెస్ట్ హౌస్ తీసుకెళ్లేదు అంటుంది ఈవిడ అంటుంది, వాళ్ళు ఎవరు నన్నేం చేయలేదు అంటుంది, నాకు ఎవరో చెప్పారంటుంది. సో ఎన్ని ఏంటంటే అనేకమైన విధానాలు ఉన్నాయి. ఏ రకంగా మరి ప్రభుత్వం ఎన్ని చూసుకుని ముందుకు వెళ్ళి